రాజమహేంద్రవరంలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక మృతదేహానికి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. శవపరీక్ష అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామమైన జోగులాంబ గద్వాల జిల్లాకు ప్రియాంక మృతదేహాన్ని తరలించారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయారు. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం పోలీసులు ప్రియాంక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాంధీ ఆసుపత్రికి చేరుకున్న తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రియాంక భౌతిక కాయానికి నివాళి అర్పించారు. తండ్రిని ఓదార్చి ధైర్యం చెప్పారు. తన పెద్ద కుమార్తె లేకుండా తమ జీవితం ఎలా ముందుకెళ్తుందో అర్థం కావడం లేదని తండ్రి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె మృతికి కారణమైన దుర్మార్గులను వదిలేస్తే తమలాంటి తల్లిదండ్రులకు గుండెకోత మిగులుతుందని, నిందితులపై కఠినమైన సెక్షన్లు నమోదు చేసి ఉరిశిక్ష వేయాలని కోరారు. పోలీస్ దర్యాప్తు మీద మాకు కొన్ని ఏం అనుమానాలు వచ్చాయంటే వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని తప్పుదో పట్టిస్తారేమో, ప్రభావితం చేస్తారేమని మాకు అనుమానాలు కలిగినాయి. అక్కడికి వెళ్ళి దర్యాప్తు ఎలా చేశారో చూసిన తర్వాత ప్రాపర్గా వెళ్ళింది. అన్ని ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలి మేడం. నాలాంటి తల్లిదండ్రుల గుండెకోత మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇట్లా తాగి ఇష్టం వచ్చినట్టు తిరిగితే మిగతా ఆకతాయిలు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా తగిలిస్తే ఏం కాదులే అనే మెసేజ్ సమాజంలో వెళ్తుంది. మిగిలిన జీవితం బతకడం నా కూతురు లేకుండా అవి లేని జీవితం ఊహించుకోలేకపోతున్నారు. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. ఆయనే చూసుకొని ఆయన చెవులతోటి ఆయనే విన్న తర్వాత ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఈ యొక్క సోదరిమణి యొక్క వ్యవహారంలో వ్యవహరించిందన్న చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కూటమి ప్రభుత్వం ఎంతో అండగా ఉందన్న నమ్మకాన్ని క్రియేట్ చేశాం. మధ్యలోనే ఎవరికి వారు రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఇలాంటి సంఘటనల ద్వారా అంత కష్టపడి చదివి ప్రాణం కోల్పోయిన సోదరిమణిలాగా ఇంకెవరికి కూడా జరగకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ఏదైతే కారణమైన ఇద్దరిని అయితే వదిలిపెట్టదు. చట్టపరంగా వాళ్ళు రిమాండ్కి వెళ్ళారు. ఇంకా ఏ విధంగా చెయ్యాలన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు చూడమన్నారు. ఇటువంటి విషాదమైన గడియల్లో దయచేసి ఎవరు కూడా ఈ మరణం పట్ల రాజకీయం చేయొద్దని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులంతా కూడా వేడుకున్నారు. అయితే ప్రభుత్వం తరఫున స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు ఇనిషియల్గా 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వారు చదివే కాలేజీలో ఎక్కడైతే ఉన్నారో ఆ కాలేజీ నుంచి వారి ఫీజు కూడా రీయింబర్స్ చేయమని వారిని కోరటం జరిగింది. అదేవిధంగా మాల్ దగ్గర నుంచి కూడా ఎంతకంత కాంపెన్సేషన్ ఇవ్వమని వారు కూడా కోరటం జరిగింది. ప్రియాంక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. నిందితులు తప్పించుకోకుండా కఠిన శిక్ష పడేలా చూడాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఎంత చేసినా ఆ కడుపు కోత తీర్చలేనిది. వెంకటేశన్న కుటుంబంలో ఆ కుటుంబానికి ఆధార బిందువైనటువంటి ప్రియాంక చనిపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఈ చర్యకు పాల్పడిన వ్యక్తుల పట్ల కఠినమైన నిర్ణయం తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నిర్ణయాలు తీసుకుంటామనే మాట తెలియజేసుకుంటూ, తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేస్తూ ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మాపై ఉంది. ఆ నిర్ణయాలు తీసుకుంటాం.